శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాభోగ ఇది అమ్మవారి 219వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాభోగాయై నమః అని చెప్పాలి. మహా అంటే గొప్ప అని అర్థం. భోగ అంటే భోగమును పొందునది లేదా అనుభవించునది అని అర్థం. అనుభవింపబడే దాన్ని భోగం అంటారు. రతి ఉంటే అనగా ఆసక్తి లేదా కోరిక ఉన్నప్పుడు సాధారణంగా భోగాన్ని అనుభవిస్తారు. అంటే కోరుకున్నది లభించినప్పుడు మాత్రమే ఈ భోగం వారికి ఉంటుంది. ఇది రతి ఉన్న వారి లక్షణం. కానీ ఇంతకు ముందు నామంలో చెప్పిన మహారతి ఏర్పడిన సాధకులు రోజులో 24 గంటలు భోగాన్ని అనుభవిస్తారు. 24 గంటలలో భోగం కానిది ఏది వారికి ఉండదు. ఏది లభ్యమైతే, ఏది తటస్థపడితే దాన్ని భోగంగానే ఆనందిస్తారు. అలా అని సరిపెట్టుకోవడం కాదు, అంటే ఓగు కూడా కాదు, అంతా బాగే వీరికి. ఇటువంటి మహాభోగ స్థితిలో ఉండేవారి యందు అయ్యవారితో కలిసి ఉండే స్థితి అమ్మవారికి ఉంటుంది. అంటే వారి చిత్తం పూర్తిగా ఆత్మలో లీనమై ఉంటుందన్నమాట. అందుకే అంత నిరంతరానందానుభూతిలో వీరుంటారు. గృహ శయ్య వస్త్రాది అష్టభోగాల్ని ఇచ్చినది అనే అర్థం కాకుండా యోగ సాధకులు ముందు చెప్పిన అర్థాన్ని గ్రహించాలి. భోగము అంటే పాము అనే అర్థం కూడా ఉంది. మహాభోగం అనడంలోనే ఇది సాధారణమైన పాము కాకుండా కొంత విశేష లక్షణం కల పాము అని స్ఫురణకు రావాలి. మన వెన్నును కూడా వెన్నుపాము అంటాం. ఈ వెన్నుపాములోనే సుషుమ్నా నాడి ఉంటుంది. దాని ద్వారానే కుండలిని శక్తి అనే అమ్మవారు ఊర్ధ్వగతిని పట్టి షట్చక్ర భేదనం చేసుకుంటూ చివరకు సహస్రారం చేరి అక్కడున్న శివునితో ఐక్యం చెంది యోగ సాధకునికి ముక్తిని ప్రసాదిస్తుంది. ఇది వ్యష్టి కుండలినికి సంబంధించినది. భూమిని మోస్తున్న ఆదిశేషువును భూమి మీదున్న వారు సామూహిక లేదా సమిష్టి కుండలినికి సంబంధించిన పెద్ద పాముగా సూచిస్తారు. ఈ పెద్ద పామునే మహాభోగము అంటారు. కృష్ణా జిల్లాలో కైకలూరు తాలూకా కలిదిండి గ్రామ సమీపంలో పాతాళ భోగేశ్వర స్వామి అనే ప్రసిద్ధి చెందిన దేవాలయం కూడా ఉంది. దేవాలయం ప్రక్కన ఉండే చెరువు ఒడ్డున నిలబడి హరహర అంటే బొడబొడా అంటూ బొడగలు చెరువులో నుంచి వస్తాయి. కాబట్టి ఈ మహాభోగ నామం అటువంటి సామూహిక కుండలిని శక్తిని సూచిస్తుందని కూడా అనుకోవచ్చు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. చిత్తం పూర్తిగా ఆత్మలో లీనమై ఉన్న స్థితిలోని సాధకులకు నిరంతరానందానుభూతిని అనగా మహాభోగాన్ని సిద్ధింపచేయునది అని, భూవాసుల సామూహిక లేదా సమిష్టి కుండలినికి సంబంధించిన ఆదిశేషువుతో సమన్వయము కలిగినది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.